యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకునుట, వాక్యం ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ఎవ్వరూ మర్చిపోవద్దు, మానవద్దు. లేచిన వెంటనే మన నోటిలో దేవుని వాక్యము, మాటలు మాత్రమే ఉండాలి. అలా నువ్వు లేవగానే దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట, ఆ దినమంతా కూడా దేవుడిని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమలు ఏమైనా గింజలైనను మనం వేసినప్పుడు, గోధుమ గింజలనే కాదు, వేసినప్పుడు కొన్ని గింజలు మొలవకుండా అలాగే ఉంటాయి. కొన్ని గింజలు మొలిస్తాయి. అంటే మొలిచినవి కేవలము ఆ గింజ చచ్చిపోయి, ఆ చచ్చిపోయిన దానిలో నుండి మళ్ళీ నూతనంగా ఒక చిగురుగా, ఒక మొక్కగా పుడుతూ ఉంటుంది. ఆ మొక్క పెద్దదయ్యి విస్తారమైన అవి పండ్ల చెట్లే కానివ్వండి, ఒక గింజలే కానివ్వండి, విస్తారమైన గింజలుగా ఇవ్వబడుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా దేవుడు ఒక ఉపమానంగా చెప్పాడు, గోధుమ గింజతో పోల్చాడు మనని. అంటే మనం భూమి మీద యేసుప్రభుని తెలుసుకున్నాక మనలో ఉంటున్న పాపాన్ని విడిచిపెట్టకుండా, మోసాన్ని విడిచిపెట్టకుండా, అబద్ధాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా గోధుమ గింజ వల్ల చావకుండా మనము అలాగే నులివెచ్చని స్థితి కలిగి ఉన్నప్పుడు మనలో ఫలింపు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, చచ్చిపోయిన ఒక శవము అతను బతికున్నంత వరకు మంచిగా ఉంటాడు. కానీ చనిపోయాక అతన్ని మనము తిట్టినా ఉలకడు, కొట్టినా ఉలకడు, ఒకవేళ ఇంకేదైనా పెట్టి కొట్టినా పలకడు, ఉలకడు, అసలు ఏమన్నా కూడా చలనం ఉండదు. అంటే చచ్చిపోయాడు, అతనికి ఇంకేమి లేదు జీవం. అంటే మనము కూడా దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే, భూమి మీద మనని ఎవరన్నా ఏమన్నా ఎటువంటి రీతిగా మనం మాట్లాడినా మనం ఎలా ఉండాలి, దేవునిలో ఎలా ఉజ్జీవింపబడిన వారిగా ఉండాలి. చచ్చిన శవంలాగా ఉండకూడదు, ఉజ్జీవించబడిన వారిగా ఉండాలి. మనము దేవునిలో ఉంటూ ఆయనను ఆరాధించట్లో మనని అనేకులు దూషించినప్పుడు చచ్చిపోయిన ఒక గింజ ఎలా ఉంటుందో, చచ్చిపోయిన ఒక వ్యక్తి ఎలా ఉంటాడో, అవి ఒక మాటలైనను, తిట్లైనను, ఒకవేళ మన ఏదైనాను వాటిని మన చెవినైనను, మన మనసుకైనను అవి వచ్చినను కూడా అవి మనం వాటిని ఏం చేయాలి, వాటిని ఏమాత్రం కూడా మనలోనికి రానివ్వకూడదు, వాటిని మనం పట్టించుకోకూడదు. అందుకే చచ్చిపోయిన శవాన్ని మనం ఏం చేసినా ఏమీ ఉండదు. అంటే మనం దేవునిలో అలా ఉండాలి, చనిపోయిన వారిగా ఉండాలి. మన యొక్క క్రియలు మనం ఎలా అంటే మన పాపపు రోత జీవితాన్ని చంపివేసేసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా అనేకమైనవి బయట నుండి వచ్చిన మనం వాటిని చూసి మనము పరిగెట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో చూడండి, మన కోపం రావడానికి మన మీదకి ఇంకా అనేక రకంగా ఏదో ఒక సాతాను మనని ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ టైంలో మనం ఎలా ఉండాలంటే చచ్చిపోయిన గింజ వలె ఉండాలి. నువ్వు చచ్చిపోయిన రీతి కలిగిన గింజ వలె ఉంటేనే నువ్వు చిగురించగలుగుతావు. నీవు చనిపోకుండా నువ్వు అలాగే ఇంకా పాపాన్ని నీలో అలాగే ఉంటే నువ్వు చనిపోయిన గింజవు కాదు, విస్తరింపబడవు, ఆశీర్వదించబడవు. నువ్వు ఆశీర్వదించబడాలి, విస్తరింపబడాలి, దేవునికి మహిమకరంగా నువ్వు ఉండాలంటే గోధుమ గింజ చనిపోయినట్లుగా నువ్వు చనిపోవాలి. పాప రోత జీవితం నుండి నువ్వు విడిపించబడాలి, అవన్నీ నీలో చచ్చిపోవాలి. నువ్వు నూతనంగా దేవునిలో, మరి జీవం గల దేవునిలో నువ్వు బహుగా వెలిగించబడి గోధుమ గింజ వలె నువ్వు నిలిచి ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న పరిశుద్ధాత్ముడా, Wisno Mike Helibasti, calm the Michael Stelby Kaflaurima.
Willis go break calm the river stand miss Lord the black enica flowering. ప్రతి వికోసమే తండ్రి పరిశుద్ధాత్మను చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీ శక్తి చేత నింపండి. ఆత్మ స్వరూపుడు అభిషక్తుడు పరిశుద్ధాత్ముడ మీ యొక్క మంట వేకమతి క్రోస్టి కామ్ ది మై కెని గ్లోబాస్టి కౌరిమ వెనిజా బాస్టిన్ మై లార్డ్ ద బ్లాక్ ఎని హోలీ స్పిరిట్ బాస్టి కౌరిమ బలమైన ఆత్మ వేకమైన శక్తి చేత ప్రతి బిడని నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. వారేమై అడుగుచున్నారా ప్రభా? ప్రార్థిస్తున్న సమయ వేకంలో వారేమై అడుగుచున్న ప్రతిదీ వారి పట్ల జరిగించమని, అద్భుత వేకమని కృపాశీర్వాదము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.